ఒక కళాకారుడికి తనను తాను కేంద్రీకరించుకోవడంలో కళ ఒక సృజనాత్మక విషయంగా మారవచ్చు. కాబట్టి చాలా సంతోషంగా ఉండే కొంతమంది టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ లేదా ఫుట్బాల్ ఆడటంలో చాలా లీనమైపోతారు. వారు ప్రవాహంతో పాటు ముందుకు వెళ్తారు. మీరు ఫ్లూటిస్ట్ లేదా వయలిన్ విద్వాంసులు లేదా చిత్రకారుడైనప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ధ్యానం కూడా ఒక రకమైన ప్రవాహమే, కానీ అది అంతర్ముఖంగా వెళుతుంది. ధ్యానంలో మీరు లోపలికి వెళుతున్నారు. Expression in the art is always to represent things outward. కళలో వ్యక్తీకరణ ఎల్లప్పుడూ బయట విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఇవి రెండూ వేరు వేరు దిశలు. నేను అంతర్గతంగా వెళ్ళి కొంతమేరకు బాహ్యంగా వ్యక్తీకరించగలను. Art, through representation on, on a canvas or on the wall, in the form of paintings, for example, కళను క్యాన్వాస్పై లేదా గోడపై పెయింటింగుల రూపంలో ప్రదర్శించవచ్చు. అది శక్తివంతమైన సాధనం కూడా కావచ్చు. కానీ అది ధ్యాన స్థితికి సరిపోలదు. ఎందుకంటే దిశలు భిన్నంగా ఉంటాయి. మనం చాలా లోతైన స్థాయిలో అనుసంధానం అవుతాం. if we join each other's hands, which is external, and make a big circle, బాహ్యంగా మీరు ఒకరితో మరొకరు చేతులు కలుపుకొని పెద్ద వృత్తాన్ని ఏర్పరుచుకుంటే మీరు చేతుల ద్వారా మాత్రమే అనుసంధానమవుతారు, హృదయం ద్వారా కాదు. ధ్యానం అనేది మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లే విషయం. అది హృదయాన్ని శుద్ధి చేస్తుంది, వ్యక్తుల హృదయాలను కలుపుతుంది. ఇది ఇప్పటివరకు నా అవగాహన.